అభివృద్ధి చెందుతున్న దేశాల్లో లింగ భేదాలు క్రమంగా మారుతున్న సందర్భాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే విభేదాలను పక్కన పెట్టి వాటిని సమ్మతించేందుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో తాజాగా ఐరోపాలోని ప్రముఖ దేశం స్వీడన్ చట్టపరమైన లింగ మార్పిడి వయసును 18 ఏళ్ల నుంచి 16 సంవత్సరాలకు తగ్గించింది. ఇందుకు సంబంధించిన చట్టాన్ని స్వీడన్ పార్లమెంట్ బుధవారం ఆమోదించింది. ఈ చట్టంపై స్వీడిష్ పార్లమెంట్లో ఓటింగ్ జరిగింది. అందులో 234 మంది ఎంపీలు చట్టానికి అనుకూలంగా ఓటు వేయగా 94 మంది ఎంపీలు వ్యతిరేకించారు. 21 మంది ఎంపీలు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. అదే సమయంలో కొంతమంది క్రిస్టియన్ డెమోక్రాట్లు దీనిని వ్యతిరేకించారు. స్వీడన్ మితవాద పార్టీగా పరిగణించబడే స్వీడన్ డెమోక్రాట్లు కూడా చట్టానికి నో అన్నారు. ఈ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తోంది, కానీ ప్రభుత్వంలో భాగంగా లేదు. కానీ 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న యువత లింగ మార్పు ప్రక్రియను ప్రారంభించే ముందు వారి కుటుంబ సభ్యులు, డాక్టర్, నేషనల్ బోర్డ్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ నుంచి తప్పనిసరిగా ఆమోదం తీసుకోవాలి. అయితే లింగ మార్పిడి సమ్మతి వయసును 18 నుంచి 16 సంవత్సరాలకు తగ్గించాలని సిఫార్సు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇలా చేయటం వల్ల లైంగిక సంబంధాల విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, ఇలాంటి చట్టాలను ఆమోదించే క్రమంలో టీనేజర్ల ఆరోగ్య అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.